ఏంటి, పాకిస్తాన్ మన ఇండియా మీదకి 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఏం చేసి ఉంచిందా? हम बम लगा देंगे। మ్యాటర్ ఏంటంటే, మన పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ మన ఇండియా ఇద్దరు చేపెట్టి బాగా గెలుతుంది భయ్య వార్ కోసం. మనం వాటర్ టీటీని సస్పెండ్ చేస్తే వాళ్ళు యాక్ట్ ఆఫ్ వార్ కింద కన్సిడర్ చేస్తామన్నారు మొన్న. నిన్నేమో 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇండియా కోసం పాయింట్ చేసి ఉన్నాయన్నారు. దాంతో పాటు చైనా వాళ్ళైతే PL-15 అనే మిజైల్స్ అయితే ఎక్స్ప్రెస్ డెలివరీ అయితే చేశారు. ఇవన్నీ చూసుకుని పాకిస్తాన్ రెచ్చిపోతుండే, ఇంకోవైపు వాళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ అయితే అసలు కనిపించట్లేదని న్యూసే వస్తుంది. సో పాకిస్తాన్ ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అరేబియన్ ఓషన్ దగ్గర మన ఇండియన్ నేవీ వాళ్ళు మిజైల్ డ్రిల్స్ చేస్తున్నారు కదా, సో వాటికైతే భయపడిందని చెప్పుకోవాలి. మనందరికీ తెలుసు మ్యాటర్ వీక్గా ఉన్న చోట పబ్లిసిటీ పీక్లో ఉండిద్ది అని. పాకిస్తాన్ దగ్గర అలాగో మ్యాటర్ లేదు కాబట్టి కనీసం పబ్లిసిటీ అన్న పీక్లో చేసుకుందాం అని వాళ్ళు ఇవన్నీ అయితే చెప్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ డ్రిల్స్తో పాటు ఫ్రాన్స్తో ఒక డీల్ అయితే సైన్ చేసింది. ఆ డీల్ వచ్చి 26 రైఫిల్ ఫైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ వర్త్ వచ్చి 63,000 crores. ఈ 26 ఎయిర్ క్రాఫ్ట్స్ లో 22 వచ్చేసి సింగిల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ 4 వచ్చేసి ట్విన్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మేడ్ బై ఫ్రాన్స్ అసల్ట్ ఏవియేషన్. సో పాకిస్తాన్ 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ మన వైపు పాయింట్ చేస్తే మనం చేయలేమా? మన దగ్గర 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ అయితే ఉన్నాయి. సో యుద్ధం అంటూ వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం కోరుకోవాల్సింది ఒకటి, మనకంటూ వెళ్ళిన సోల్జర్స్ సేఫ్గా తిరిగి రావాలని. జై హింద్.